విశ్వంలో ఉన్నటువంటి గురువులందరికీ హృదయపూర్వకంగా ఆత్మప్రణామములు. మనందరి గురువు గారైనటువంటి భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు కార్యక్రమం అర్షడ్ వర్గాల్లో మూడవదైన లోభం గురించి తెలుసుకుంటున్నాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు బుక్ రాసి మనకు అందించినటువంటి వంశీ మాస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లోభం అర్షడ్ వర్గాలలో మూడవది లోభం. ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో అది తీరకపోతే క్రోధం ఏర్పడుతుంది. కోరిక తీరిపోతే లోభం వస్తుంది. ఎలాగంటే ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడైనా 10 లక్షలు సంపాదించాలి అనుకుని ప్రయత్నిస్తాడు. అది అందకపోతే క్రోధంతో రుసరుసలాడతాడు. అదే సంపాదించగలిగితే ఆ 10 లక్షలు తీసుకెళ్లి చక్కగా దాచేస్తాడు. ఎవరికి ఒక రూపాయి కూడా ఖర్చు చేయడు. లోభి అయిపోతాడు. చాలా మంది మానవులు ఎంతో దౌర్భాగ్యంలో అనుభవిస్తున్నారంటే ఎంతో ఆస్తి ఉంటుంది వాళ్ళకు, కానీ దాన్ని అనుభవించేటటువంటి ధైర్యం మాత్రం వాళ్ళకు ఉండదు. ఆస్తి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి వంశీ మాస్టర్ గారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ముత్యాలపాలెం బీచ్ కు పౌర్ణమి ధ్యానానికి వెళ్ళారంట. అక్కడ రాత్రంతా చక్కగా పౌర్ణమి ధ్యానం చేసేసుకుని చలిమంటలు వేసేసుకుని ఎంతో అద్భుతంగా జరిగిందంట. మరుసటి రోజు ధ్యానం చేసుకుని సముద్ర స్నానం చేసి అందరూ కలిసి టిఫిన్ చేస్తున్నారంట. అక్కడికి ఒక గోచి పెట్టుకున్న ఒక వ్యక్తి వచ్చాడంట. అప్పుడు వంశీ మాస్టరు బ్రెడ్ తింటున్నాడంట. అయ్యా నాకేమన్నా ఇవ్వండి అయ్యా, తినడానికి ఆకలిగా ఉంది అని చెప్పాడంట గోచి పెట్టుకున్నటువంటి వ్యక్తి. సరే అనేసి సార్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రెడ్ లో నుంచి సగం తీసి ఆ గోచి పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఇచ్చాడంట. అది తింటూ అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే ఇంకొక వ్యక్తి వచ్చాడంట. అతనికి గోచితో పాటు చొక్కా కూడా ఉంది. అతను కూడా నాకేమైనా తినడానికి ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుగుతాడు. సరే మిగిలినటువంటి ఆ సగం బ్రెడ్ ముక్క అతనికి ఇచ్చేస్తాడు. అదే అతను తినుకుంటూ ఏమంటాడంటే, అయ్యా ఇందాక మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరు కదా అని అంటాడు. సరే అడుగు అంటాడు వంశీ మాస్టర్. అయ్యా మీకు ఎంత ఆస్తి ఉంది అని అడిగాడు అతను. నా ఆస్తి వివరాలు నీకెందుకయ్యా అంటే చెప్పండి అయ్యా అని అంటాడు. నాకు ఒక సొంత ఇల్లు, సొంత కారు ఉంది అని చెప్పారు వంశీ మాస్టర్. మీరు ఇంతకు ముందు మీ దగ్గర అడుక్కున్నాడే అతని ఆస్తి ఎంతో తెలుసా అండి? 2 కోట్లు అని చెప్తాడు ఆ వ్యక్తి. సార్కు ఆశ్చర్యం వేసిందంట. గుండె గుబీలమన్నంత పని అవుతుంది. అదిగో ఆ దూరంగా కనిపిస్తుందే ఆ 4 ఎకరాల పొలము, ఆ ఇల్లు అతనిదేనండి అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు సార్కు ఆశ్చర్యం వేసిందంట. కానీ అతను అయినా కూడా అతను అడుక్కొని తిని బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకు అంటే అతనిలో లోభత్వం అనేది ఉంది. ధన యోగం ఉంది కానీ ధన భోగం లేదు. అంటే అతను సంపాదించిందంతా తరిగిపోతుంది అని చెప్పి అతను తినకుండా కడుపు కట్టుకొని కూడబెడతాడు. అక్కడ కూడబెట్టి దాచి దాచి ఏదో ఒక రోజు అతను మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఆ సంపదల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత తరాల వాళ్ళు ఆ సంపదనంతా అనుభవించడం చూసి ఏమి చెయ్యలేక విలవిలలాడిపోతూ ఉంటాడు. ఆ లోభత్వం మనిషిని ఎంతో హింసించడమే కాక మనసును కూడా ఎంతో నీచ స్థితికి దిగజారుస్తుంది. అంతేకాకుండా లోభం వలన వచ్చేటటువంటి మరో పెద్ద ప్రమాదం ఏమిటంటే మనిషి మరణం తర్వాత ఎర్త్ బాండెడ్ సోల్ గా అవుతాడు. అంటే చనిపోయిన నా సంపదలు, నా ఇల్లు, నా పొలం అంటూ ఎన్నో సంవత్సరాలు ప్రేతాత్మల భూలోకంలోనే తిరుగుతూ ఉంటాడు. ఈ లోభత్వం అనేది మనలో ససేమిరా ఉండకూడదు ఫ్రెండ్స్. మరి ధనం విషయంలో ఎలా ఉండాలి అని అంటే, ఒక రూపాయి మనం సంపాదించుకుంటే అందులో నుంచి అర్ధ భాగాన్ని మనం ఖర్చు పెట్టాలి. దేనికోసం? మనం సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా మనం ఉండడానికి, మన కుటుంబం కోసం అర్ధ భాగాన్ని ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన సగంలో పావు భాగాన్ని దైవ కార్యాల కోసం ఉపయోగించాలి. మిగిలినటువంటి ఆ పావు భాగాన్ని ఆ భవిష్యత్ అవసరాల కోసం మనము దాచుకోవాలి. అంతేకాని సంపాదించిన ప్రతి రూపాయి దాచేయకూడదు. అలాగని చెప్పి ప్రతి రూపాయిని కూడా ఖర్చు చేయకూడదు. ప్రతి రూపాయి దాచేస్తే లోభత్వం వస్తుంది. ప్రతి రూపాయి ఖర్చు చేస్తే దుబారా అవుతుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చూసిందల్లా కొనేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం వ్యాపారస్తులందరూ కూడా వేసే గాలం పేరు ఏంటి అంటే డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డులు, సులభ వాయిదాలు. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ.
ఫ్రిడ్జ్ కొంటే కుక్కర్ ఫ్రీ అన్నట్టు ఈ వాయిదాలు పెట్టేసరికి ఏం చేస్తామంటే, ఈ రెండో చీర కోసం మొదటి చీర కొనేస్తాం. ఈ కుక్కర్ కోసం మనం ఫ్రిడ్జ్‌లు కొనేస్తూ ఉంటామనమాట. ఇలా చేయడం వలన అవసరం లేని కొనేస్తూ ఉండడం వలన వాటి తీర్చడం కోసం అప్పు చేస్తూ ఉంటాం. ఆ అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తూ ఉంటాం. ఇలా మనము ఆర్థిక చక్రంలో నలిగిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. అందుకని మరి మనం ఏం చేయాలి అంటే, ఏది కొనాలన్నా కూడా ఎమోషనల్‌గా కొనకుండా స్థితప్రజ్ఞతతో అవసరమైతేనే కొనాలి. లేదు అంటే ఏ వస్తువునైనా సరే కొనాలనుకున్నప్పుడు 3 సార్లు మనం వాయిదా వేయాలి. 3 సార్లు వాయిదా వేసినా సరే మనకు కొనాలనిపిస్తుంది అంటే, అప్పటికి అది మనకు అవసరమా? కాదా? అని చెప్పి ఆలోచించుకొని, నాలుగోసారి ఆ వస్తువును మనకు అవసరమైతే మనం డబ్బులు ఖర్చు పెట్టైనా సరే దాన్ని తీసుకోవాలి. దీని వలన ఏమవుతుంది అంటే, మనకి ఏది అవసరమో, ఏది అనవసరం అనేది మనకు తెలుస్తూ ఉంది వాయిదా వేయడం వలన. కనుక ధనాన్ని ఖర్చు పెట్టడంలో, పొదుపు చేయడంలోనూ మనము మధ్యస్థంగా ఉండాలి. కాబట్టి మనలో లోభత్వం కూడా మధ్యస్థంగానే ఉండాలి. బుద్ధ భగవానుడు చెప్పిన మధ్య మార్గం మనకు ఎంతో చక్కటి మార్గము. ఎంతో గొప్ప మార్గము. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మనం పరిశీలించినట్టయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ లోభత్వాన్ని మనలో నుండి పూర్తిగా తరిమేద్దాం ఫ్రెండ్స్. చాలా మందికి కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ వాళ్ళు సరైనటువంటి బట్టలు వేసుకోరు. సరైనటువంటి చెప్పులు వేసుకోరు. ఇరుకు ఇళ్లలో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఎందుకురా దేవుడా ఈ జీవితం నాకు అన్నంత బతుకు బతుకుతూ ఉంటారు. ఎంతో ఆస్తి ఉంటుంది వాళ్ళకు. కానీ అలా బ్రతికేస్తూ ఉంటారు. ఏదో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఒక ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఒకే ఇంట్లో ఉంటూనే ఆళ్ళు కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటారు కొంతమంది. అలా చేయకూడదు. మన జీవితం అంతా కూడా ధన సంపాదనకి అని చెప్పి సంపాదించి తరతరాలకు సరిపడా కూడబెట్టాలని అజ్ఞానంతో ఎప్పటినుంచో మనలో అజ్ఞానం అనేది మనలో ఎప్పటినుంచో జీర్ణించుకొని పోయింది. ఈ క్రమంలో ప్రతి తరంలోని వాళ్ళు తాము తినకుండా లోబిగా మారి తర్వాత తరం కోసం కూడబెట్టడం, 7 తరాలు తిన్నా కూడా తరగకుండా ఉండేలా సంపాదించమని, ధనమే జగత్తును నడిపిస్తుందని, పైసలోనే పరమాత్ముడు ఉన్నాడని, ఇలాంటి విషయాలన్నీ ఈ అజ్ఞానమైనటువంటి బోధనలు చేయడం వలన రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఎక్కడ సంపదలు తరిగిపోతాయోనన్న భయంతో లోబిగా మారడం అనేది జరుగుతుంది. ఈ చక్రంలో ప్రతి ఒక్క తరం పడి తిరుగుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే సంపదలతో పాటు లోభత్వం అనేది కూడా మనకు వారసత్వంగా సంక్రమిస్తుంది. దాని వలన మనం తరతరాలుగా లోభత్వంలో ఇరుక్కొని ఉన్నాం. మరి ఈ లోభత్వాన్ని వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, దానికి ఒకటే మార్గం. దాతృత్వం అనేది మనము అలవాటు చేసుకోవాలి. ఈ లోభత్వం ఎలా వదిలించుకోవాలి? లోభత్వము వస్తే మనకు ఏం జరుగుతుంది? అనే దాని గురించి మనం క్లుప్తంగా ఇక్కడ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరొక క్లాస్‌లో మీ ముందుకొస్తాను. థాంక్ యూ. విశ్వగురువులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.